బ్లింకిట్ బేసిక్గా ఈ కంపెనీ టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్ అండ్ సిటీస్కి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఈ బ్లింకిట్ అనే కంపెనీ ఇండియాలోనే క్విక్ కామర్స్ బిజినెస్ చేసే కంపెనీల్లో మార్కెట్ లీడర్గా ఉంది. కానీ ఈ బ్లింకిట్ అనే కంపెనీకి ఫైనాన్షియల్ ఇయర్ 2022లో 996 క్రోర్స్ లాస్ వచ్చింది అండ్ 2023లో 1078 క్రోర్స్ లాస్ వచ్చింది. కానీ ఇన్ని లాసెస్ వచ్చినా ఈ కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. అండ్ ఇలాంటి ఈ క్విక్ కామర్స్ కంపెనీలు 10 మినిట్స్లోనే ఎలా డెలివరీ చేస్తున్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం వింటున్న బ్లింకిట్ అనే పేరు ముందు గ్రాఫర్స్గా ఉండేది. గ్రాఫర్స్ని స్టార్ట్ చేసింది అల్బిందర్ దిన్సా అండ్ సౌరభ్ కుమార్ అనే ఇద్దరు ఐఐటి గ్రాడ్యుయేట్స్. ఇద్దరికి బిజినెస్ మీద ఉండే ప్యాషన్తో 2013లో గ్రాఫర్స్ని స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత బిగ్ బాస్కెట్ అండ్ గ్రాఫర్స్ రెండు పెద్ద కాంపిటీటర్స్గా ఉండేవి. అండ్ ఇక్కడ స్టోరీలో కంటిన్యూ అవ్వాలంటే మీకు ఒక కాన్సెప్ట్ గురించి తెలియాలి. అదే క్విక్ కామర్స్. క్విక్ కామర్స్ని ఇండియాలో స్టార్ట్ చేసింది జెప్టో అనే ఒక కంపెనీ. క్విక్ కామర్స్ అంటే మనకి కావాల్సిన వస్తువుల్ని హాఫ్ అన్ అవర్స్లో సప్లై చేయడమే ఈ క్విక్ కామర్స్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు గ్రాఫర్స్కి రండి. జెప్టో అనే కంపెనీ క్విక్ కామర్స్ని ఇంట్రడ్యూస్ చేయకముందు గ్రాఫర్స్ అండ్ బిగ్ బాస్కెట్ ఇవి రెండు ఒక పెద్ద కాంపిటీటర్స్గా ఉండేవి. అయితే కరోనా టైంలో గ్రాసరీస్ని సప్లై చేయడానికి బిగ్ బాస్కెట్ అండ్ గ్రాఫర్స్ కంపెనీస్కి 1-2 డేస్ టైం పట్టేది. అయితే క్విక్ కామర్స్ వచ్చాక కస్టమర్స్ అందరూ జెప్టోకి షిఫ్ట్ అయ్యారు. కస్టమర్స్ అందరూ జెప్టోకి షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు బిగ్ బాస్కెట్ అండ్ గ్రాఫర్స్ రెండు కంపెనీస్ కూడా ఒక 1 డేలో వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ని సప్లై చేసేది. కానీ జెప్టో వచ్చాక ఒక 1 అవర్లోనే వాళ్ళకి కావాల్సిన డెలివరీస్ని సప్లై చేస్తుంది. ఒక్క విషయంతో జెప్టో కంపెనీ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేసింది. అండ్ 2021లో గ్రాఫర్స్ అనే పేరుని మార్చేసి బ్లింకిట్గా మార్చారు. బ్లింకిట్ అంటే మనం మన కళ్ళని బ్లింక్ చేసేలోపే డెలివరీ చేయడానికి వీలుగా ఉంటుందని సింబాలిక్గా ఈ పేరుని చూస్ చేసుకున్నారు. ఎప్పుడైతే జెప్టో కంపెనీ మొత్తం మార్కెట్ని క్యాప్చర్ చేసిందో బ్లింకిట్ కంపెనీ ఆ పోటీని తట్టుకోలేక జొమాటోకి 4,447 కోట్లకి బ్లింకిట్ని అమ్మేసింది. జెప్టో ఈ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకముందు బోత్ బిగ్ బాస్కెట్ అండ్ గ్రాఫర్స్ ఈ రెండు కంపెనీస్ కూడా దగ్గరలో ఉండే షాప్ కీపర్స్తో లింక్ అయ్యి ఈ బిజినెస్ని చేసేవి. తర్వాత మీకు ఇక్కడే ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. అదేంటంటే అసలు వీళ్ళు ఎలా 10 మినిట్స్ ఆర్ 1 అవర్లోనే డెలివరీ ఎలా చేస్తారని. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డార్క్ స్టోర్స్. డార్క్ స్టోర్స్ అనే కాన్సెప్ట్ని యూకేకి చెందిన టెస్కో అనే కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఇండియాలో జెప్టో కంపెనీ స్టార్ట్ చేసింది. అండ్ జెప్టో కంపెనీ స్టార్టింగ్లో 1 అవర్ డెలివరీ ఇచ్చేది. అండ్ తర్వాత ఈ రెండు కంపెనీస్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం గమనించి ఇది 10 మినిట్స్ డెలివరీని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది కూడా డార్క్ స్టోర్స్ వల్లే అవుతుంది. అసలు ఈ డార్క్ స్టోర్స్ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డార్క్ స్టోర్స్ కాన్సెప్ట్ని మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ సిటీనే తీసుకుంటే ఎవ్రీ 3 కిలోమీటర్స్ రేడియస్లో ఒక స్టోర్ని ఓపెన్ చేయాలి. అండ్ ఆ స్టోర్ 3 కిలోమీటర్స్ రేడియస్లో వచ్చిన ఆర్డర్స్ని డెలివరీ బాయ్ నుంచి ఈజీగా 10 మినిట్స్లో డెలివరీ చేయొచ్చు. కానీ డార్క్ స్టోర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది జెప్టోనైనా బాగా సక్సెస్ అయింది మాత్రం బ్లింకిట్ కంపెనీయే. ఎందుకంటే జెప్టో అనే కంపెనీ దగ్గర హ్యూజ్ డేటా లేదు. కానీ బ్లింకిట్ పేరెంట్ కంపెనీ అయిన జొమాటో దగ్గర చాలా ఎక్కువ పర్ఫెక్ట్గా డేటా ఉంది. అండ్ ఆ డేటా ఎటువంటిదంటే ఏ ఏరియా నుంచి ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు అండ్ ఏ ఏరియా నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయని జొమాటో బ్లింకిట్కి చెప్తుంది. అండ్ బ్లింకిట్ ఆ పర్ఫెక్ట్ ఏరియాలో డార్క్ స్టోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ జెప్టో అనే కంపెనీ 3 కిలోమీటర్స్ రేడియస్లో ఒక డార్క్ స్టోర్ పెట్టిందని చెప్పాను కదా. కానీ బ్లింకిట్ అనే కంపెనీ పర్ఫెక్ట్గా 2 కిలోమీటర్స్ రేంజ్లో డార్క్ స్టోర్స్ని పెట్టింది. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం కావడానికి మీకు ఒక ఈజీ ఎగ్జాంపుల్ చెప్తాం వినండి. అదేంటంటే కియా అనే కార్ల కంపెనీ ఇండియాలో బిజినెస్ చేయకముందు హ్యూండై అనే పేరెంట్ కంపెనీ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను తీసుకుంది. అండ్ కియా కంపెనీ హ్యూండై కంపెనీకి ఒక సబ్సిడరీ కంపెనీ. కియా కంపెనీ హ్యూండై కంపెనీ దగ్గర డేటా తీసుకొని తన ఫస్ట్ కార్ని లాంచ్ చేసింది. అదే కియా సెల్టోస్. కియా సెల్టోస్ చాలా బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఈ మధ్య ఇండియన్స్కి బాగా ఇష్టమైంది ఎస్యూవీస్. అండ్ ఫస్ట్ కార్ని ఎస్యూవీస్ లాంచ్ చేయడం వల్ల కియా కంపెనీ ఇనీషియల్గా చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ ప్రెసెంట్ బ్లింకిట్ కంపెనీ మార్కెట్ లీడర్గా ఉంది. అండ్ ఇక్కడ ఇంకో రీజన్ మీకు తెలియాలి. అదేంటంటే 2000s టైంలో ఫస్ట్ టైం అమెజాన్ కంపెనీ ఆన్లైన్ షాపింగ్ అనే ట్రెండ్ని తీసుకొచ్చింది. అలానే బ్లింకిట్ కూడా ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తుంది. అది మీకు అర్థం కావాలంటే అసలు ఈ క్విక్ కామర్స్ బిజినెస్ చేసే కంపెనీలు యొక్క టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరో మీకు తెలియాలి.
బేసిక్గా టైర్ 1 సిటీస్లో మొబైల్ ఫోన్ వాడే ముసలివాడి నుంచి కుర్రవాడి వరకు ఇలా టార్గెటెడ్ ఆడియన్సే. ఎందుకంటే ఒకప్పుడు మనం బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకునే వాళ్ళం, కానీ ఈ క్విక్ కామర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాక మనం మనీ కంటే టైంకి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఈ క్విక్ కామర్స్ కంపెనీలు మన బద్ధకాన్ని సింపుల్గా క్యాష్ చేసుకొని బిజినెస్ చేసుకుంటున్నాయి. అండ్ టైర్ 1 సిటీస్లో హై ట్రాఫిక్ ఉండడం వల్ల చాలా మంది బయటికి వెళ్ళి గ్రాసరీస్ కొనుక్కోలేక ఇంట్లోనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అయితే బ్లింకిట్ కంపెనీ ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిందని చెప్పాను కదా, అదేంటంటే జెప్టో అండ్ బిగ్ బాస్కెట్ లాంటి కంపెనీస్ ఓన్లీ గ్రాసరీస్ని 10 మినిట్స్లోని సప్లై చేస్తున్నాయి. అయితే బ్లింకిట్ కంపెనీ ఈ మధ్యకాలంలో ఒక PS5 లాంటి ప్లే స్టేషన్ కూడా బ్లింకిట్ కంపెనీ 10 మినిట్స్లో డెలివరీ చేసింది. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని ఢిల్లీలో 10 మినిట్స్లో సప్లై చేసింది. రీసెంట్గా బ్లింకిట్ కంపెనీ ముంబైలో ఒక ఐఫోన్ని డెలివరీ చేసి ఈ బిజినెస్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి, అదేంటంటే ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు 10 మినిట్స్లో సప్లై చేయాల్సినంత అవసరం లేదు, కానీ కంపెనీ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి A to Z అన్నీ ఈ క్విక్ కామర్స్లో లభించేలాగా బ్లింకిట్ మార్చుకుంటుంది. తర్వాత కస్టమర్స్కి బాగా అలవాటయ్యాక దీన్నే ఒక పెద్ద బిజినెస్గా మార్చుకుంటుంది. ఐఫోన్స్ని 10 మినిట్స్లో డెలివరీ చేయడానికి బ్లింకిట్ కంపెనీ యాపిల్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుంది. అండ్ పర్ఫెక్ట్గా డార్క్ స్టోర్స్ని పెట్టడమే కాకుండా డెలివరీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతుంది. డెలివరీ లొకేషన్కి ఈజీ వేలో ఎలా ఆర్డర్ని డెలివరీ చేయాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటారు. అండ్ ఓకే, ఇక్కడి వరకు మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడే మీకు ఒక డౌట్ రావాలి, అదేంటంటే డంజో, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో అండ్ బ్లింకిట్ ఈ అన్ని కంపెనీలు క్విక్ కామర్స్ సెక్టార్లో బిజినెస్ చేస్తున్నాయి. కానీ అన్ని కంపెనీలు టైర్ 1 సిటీస్ లైక్ బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ లాంటి సిటీస్లోనే మాత్రమే బిజినెస్ చేస్తున్నాయి. ఎందుకని ఈ కంపెనీలు టైర్ 3 అండ్ టైర్ 4 సిటీస్ అండ్ టౌన్స్కి రావట్లేదు? ఈ క్వశ్చన్కి సింపుల్ ఆన్సర్ ఉంది. అదేంటంటే అదే ప్రైస్ సెన్సిటివ్. మీరు ఎక్కువగా గమనిస్తే టైర్ 1 సిటీస్లో మోస్ట్లీ రిచ్ పీపుల్, బిజీ పీపుల్ అండ్ లేజీ పీపుల్ ఎక్కువగా ఉంటారు. నేను ముందు చెప్పినట్టుగానే వాళ్ళు మనీ కంటే టైంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ వేరేస్ రూరల్ ఏరియాస్లో ఇది టోటలీ రివర్స్గా ఉంటుంది. వాళ్ళు మనీకి ఎక్కువగా వాల్యూ ఇస్తారు. ఒక గంట లేట్ అయినా బయట నుంచే కొనుక్కొని మంచి ప్రొడక్ట్స్ని తీసుకుంటారు. సో ఈ ఒక్క రీజన్ వల్లే ఏ క్విక్ కామర్స్ కంపెనీ కూడా రూరల్ ఏరియాస్లో బిజినెస్ చేయదు. అండ్ బ్లింకిట్ కంపెనీ 23 సిటీస్లో వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రెసెంట్ 7,000 ప్లస్ ప్రొడక్ట్స్ని బ్లింకిట్లో సెల్ చేస్తున్నారు. అండ్ బ్లింకిట్కి 2023లో 996 crores లాస్ వచ్చింది. అండ్ 2023లో 1078 crores లాస్ వచ్చింది. కానీ బ్లింకిట్ కంపెనీ ఒక యూనికార్న్గానే ఉంది. ఎప్పుడైతే ఒక స్టార్టప్ కంపెనీ వాల్యుయేషన్ అనేది 8,000 కోట్ల రూపాయలకి దాటుతుందో ఆ కంపెనీస్ని యూనికార్న్స్ కింద పరిగణిస్తారు. అండ్ ఇండియాలో 111 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ అందులో బ్లింకిట్ కూడా ఒకటి. అండ్ లాసుల్లో ఉండడం వల్ల బ్లింకిట్ కంపెనీ యూనికార్న్గా ఎలా అయిందో చెప్తా చూడండి. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగానే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరూ ఏదైనా కంపెనీ మంచి గ్రోత్ రేట్లో ఉన్నప్పుడు టెక్నికల్గాను అండ్ ఫండమెంటల్గాను ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంటే ఆ కంపెనీలో చాలా ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీ వాల్యుయేషన్ని అమాంతంగా పెంచేస్తారు. ప్రెసెంట్ బ్లింకిట్ కంపెనీకి 45% మార్కెట్ షేర్ ఉంది. జెప్టోకి 21%, ఇన్స్టామార్ట్కి 27%తో మార్కెట్ లీడర్గా బ్లింకిట్ కంపెనీ ఉంది. ఇలా బ్లింకిట్ కంపెనీ బిజినెస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ చేయాలో కింద కామెంట్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.